హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మరి ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. సో ఇది ప్రాపగేట్ చేసినటువంటి ప్లాంట్ ఏంటి అంటే చామంతి. సో చామంతి మొక్క వచ్చేసి ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే పువ్వులు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఫ్లవర్స్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో ఫ్లవర్ స్పాట్స్ అనేవి ఉంటాయి. అందులో మీ ఇంట్లో కనుక చామంతి మొక్క ఉంటే అది పూలు బాగా పూయాలంటే చామంతి మొక్క ఉన్నటువంటి ప్లేస్ మీరు చేంజ్ చేయాలి కంపల్సరీ. ఎందుకు అంటే దానికి సన్ రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే సూర్యరశ్మికి తగిలేలాగా ప్లాంట్స్ పెడతామో అవి వాటి యొక్క ఫోటోసింథసిస్ జరుపుకొని ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని ఫ్లవరింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మొక్క కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో చామంతి ప్లాంట్ ఎక్కడైతే పెట్టాలో అది మీరు ఎక్కడ పెట్టారో దానికి ఎక్కువగా ఎండ తగిలే విధంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవి ఎక్కువగా చల్లగా ఉండే ప్రదేశాన్ని ఇష్టపడతాయి. అట్లా అని చెప్పేసి దాన్ని ఎక్కడో నీళ్ళలో పెట్టాలని కాదు. సో వాటికి ఎప్పటికప్పటికి వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పటికి నీళ్ళు పోస్తూ ఉండాలి. ఇకపోతే అవి మనకి సో మెనీ టైప్స్ ఆఫ్ కలర్స్ ఈ మధ్య నర్సరీలోని కొత్త కొత్త కలర్స్తో మనకి చామంతి పూలు అనేవి వస్తున్నాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క బ్రీడ్ అనమాట. సో అలాంటి ప్లాంట్స్ మీరు కొనుక్కొని మంచిగా ప్రాపగేట్ చేసుకోండి. ఇప్పటికీ మీ ఇంట్లో ప్లాంట్ కనుక ఉంటే ఎండ తగిన ప్లేస్లో పెట్టుకొని దాని యొక్క బ్లూమింగ్ అనేది పెంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్గా మీ ఒక్క లైక్. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.